ఇక్కడ పూర్వం ఏముంది, కహాది ఛహ అని ఛా ఉంది. ఆ ఛా ఇక్కడ చకారం చేత సముచితం అవుతుంది అని చెప్పాలి. చా చా అంటే కూడా అర్థం ఉంది కదా. అదే కూడా అంటే ఏంటి, దానికే 4 అర్థాలు ఉన్నాయని చెప్తారు. సముచ్చయార్థం ఇక్కడ గహాది ప్రాతిపదికలు కంటే చప్రత్యయం వస్తుంది అక్కడ చెప్పారు. అలాగే రాజన్ అనే ప్రాతిపదిక కంటే కూడా చప్రత్యయం వస్తుంది. అలాగే రాజన్ శబ్దానికి క అనే ఆదేశం వస్తుంది. రాజన్ శబ్దానికి క అనే ఆదేశం దేనికి వస్తుంది అంటే అలోంచస్య అంత్యమైనటువంటి నకార స్థానంలో వస్తుంది. అర్థమైందా? శేషార్థాల్లో ఇది ప్రసిద్ధ పదం. రాజకీయం అనే పదం ఇలా సిద్ధిస్తుంది. రాజన్ అంటే రాజ్ఞ కర్మ, రాజ్ఞ కర్మ అనే అర్థంలో ఇంకా శేషార్థంలో ఏమైనా చెప్పచ్చు. రాజ్ఞ కర్మ అని మొదలైనటువంటి అర్థాల్లో రాజన్ ప్రాతిపదిక కంటే చప్రత్యయం వచ్చింది. రాజన్ చ. ఇప్పుడు నకార స్థానంలో కచ కకారాదేశం కూడా వచ్చింది. కకారాదేశం వస్తే రాజన్కు, రాజన్నులో నకారం పోయి కకారం వచ్చింది. రాజక్కు ఛ అనేది. ఇప్పుడు ఛ అనే దానికి ఈ పైన 7వ అధ్యాయంలో సూత్రం చెప్తారు. ఆయన ఈని యహ పడగ ఛకాం ప్రత్యయాధీనామని ఈ ఆదేశం వస్తే రాజకీయ అనే పదం ఏర్పడుతుంది. ఈ ప్రసిద్ధ పదాలు అందుకని ఇక్కడ నీకు చెప్తున్నాను. మిగిలిన చోట్ల అంత ప్రసిద్ధంగా లేవు. ఇప్పుడు కహాది ఛహ మొదలైన సూత్రాల్లో పదాలు ఉన్నాయి, కానీ అవి మనం నియతంగా రోజు అంతా వాడం. మన తెలుగులో కానీ అంత వ్యవహారంలో ఆ పదాలు లేవు. ఇలాంటి పదాలు చాలా వ్యవహారంలో ఉన్నాయి. తర్వాత రెండు కార్యాలు. రాజన్ అనే ప్రాతిపదిక కంటే చప్రత్యయం వస్తుందని మొదటి కార్యం. రాజన్ శబ్దంలో ఉండే నకారానికి కకారాదేశం వస్తుందని రెండో కార్యం. ఎందుకని చెప్తున్నామంటే కా అని ఇంకోటి ఉంది కాబట్టి. ఈ కా అనేది ప్రత్యయం కాదు, ఆదేశం. తర్వాత వృద్ధ ప్రాతిపదికం కాదు. వృద్ధ అంటే ఏంటి? వృద్ధ అంటే ఏంటమ్మా? వృద్ధ సంజ్ఞక ప్రాతిపదిక కంటే మొదటిది ఇక అక ఇక అకాంత ప్రాతిపదిక కంటే ఇంకా కోపద తర్వాత అక 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 అనేది అంతంగా ఉన్నట్టుగా అకారం కాదు. అక అంటే అదే అక అక అనే 2 వర్ణ సముదాయం. ఖ కూడా అలా కాదు. శిఖ అనే ప్రాతిపదిక, మయూఖ ప్రాతిపదిక, ముఖ ప్రాతిపదిక, ఇవన్నీ ఎలాంటి ప్రాతిపదికలు? శిఖ, ముఖ, మయూఖ ఇవన్నీ కోపద ప్రాతిపదికలు. అది అల్ప ప్రాణం కదమ్మా. అక అనేది అల్ప ప్రాణము. ఈ శిఖ, మయూఖ ఇవన్నీ మహాప్రాణాలు. శిఖ, మయూఖ, ముఖ ఇక్కడ అన్ని చోట్ల మహాప్రాణం ఉంది. ఆ వృత్తాత్ అక ఇకాంత కోపద.
నీ ప్రశ్న ఏంటి? నీ ప్రశ్నకి నేను సరిగ్గా చెప్పానా లేదా? ఇంకా అర్థం అవ్వలేదు. ఎందుకంటే అక లేదంటే ఏకాంతంగా ఉంటాయి కదా. అవును. ఉదాహరణకి అకాంతంకి ఏంటి? ఆరోహణక అని ఉంది. ఆరోహణక దగ్గర ఏముంది? అక అనేది అంతంగా ఉందా ప్రాతిపదిక? ఆరోహణక అనేది. పథిక అనే ప్రాతిపదిక ఇక అనేది అంతంగా ఉంది. షాల్మలిక అనే దగ్గర ఇక అనేది అంతంగా ఉంది. షాల్మలిక, పథిక ఈ రెండు ఇకాంత ప్రాతిపదికలు. ఆరోహణక అనేది ఆకాంత ప్రాతిపదిక. ఇప్పుడు ఈ చప్రత్యం ఆకాంత ప్రాతిపదిక కంటే లేదా ఇకాంత ప్రాతిపదిక కంటే వస్తుంది. అలాగే కోపద ప్రాతిపదిక కంటే కూడా వస్తుంది. ఇక్కడ ఒక వార్తికం చెప్తారు ఏమని? ఇక్కడ అక ఇక అనే అంత ప్రాతిపదిక అని చెప్పడం ఎందుకు? కోపద ప్రాతిపదిక అంటే సరిపోతుంది కదా. కోపద ప్రాతిపదిక అని ఇందాక చెప్పినట్టుగా ఇది కోపద ప్రాతిపదిక అని చెప్పాం అనుకో, అకాంత ప్రాతిపదిక ఇకాంత ప్రాతిపదిక రెండు కూడా కోపదాలు అయ్యాయిగా. అందుకు కోపదాన్ని అక్కడ మహాప్రాణం చెప్పేసినట్టుగా అక్కడ అక్కడ అకాంత ఇకాంత అని చెప్పలేదు కదా. అక్కడ సామాన్యంగా ఏం చెప్పారు? కోపద అని చెప్పారు. కోపద అని చెప్పడం వల్ల ఏంటంటే అకాంతాలు గ్రహించబడతాయి, ఇకాంతాలు కూడా గ్రహించబడతాయి. అవునా కాదా? కోపద అంటే క అనేది ఉపదగా ఉండేటటువంటి ప్రాతిపదిక. అది అకాంతమైనా కావచ్చు, ఇకాంతం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక్కడ కోపదం అని చెప్పినట్టుగా చెప్పకుండా అకాంత ఇకాంత అని ప్రత్యేకంగా చెప్పారు. ఎందుకు చెప్పారు? ఇక్కడ కూడా కోపదం అని చెప్పచ్చు కదా. అంటే అక్కడ ఒక వార్తికం చెప్పారు. ఆ పుస్తకం ఉందా లేదా? అకేకాంత గ్రహణే కోపద గ్రహణం సౌసుకాత్యర్థం. సౌసుక అనే ప్రాతిపదిక ఎలాంటి ప్రాతిపదిక? ఉకాంత ప్రాతిపదిక. సౌసుక అనేది ఉకాంత ప్రాతిపదిక. ఈ అల్పప్రాణ ఉకాంతం. ఈ ఉకాంత ప్రాతిపదిక కంటే కూడా ఈ చప్రత్యయం వస్తుంది అని చెప్పడం కోసం భాష్యకారు ఇక్కడ వార్తికాల్లో వార్తలు చెప్తున్నారు. ఎలాగైతే కోపదాత్ అని చెప్పారో అలాగే కోపదాత్ అని చెప్పేసేయండి. వృద్ధాత్ అకేకాంత బదులు కకోపదాత్ అంటే సరిపోయిన సూత్రం. వృద్ధాత్ కకోపదాత్ అంటే వృద్ధ సంజ్ఞక ప్రాతిపదిక కంటే లేదా కోపద ప్రాతిపదిక కంటే కోపద ప్రాతిపదిక కంటే చప్రత్యయం వస్తుంది శేషార్థాల్లో. అర్థమైందమ్మా? ఇందుకు నీ ప్రశ్నకి సమాధానంగా వచ్చిందా? ఇది ఇంకో విషయం వచ్చిందా? నీ ప్రశ్నకి తెలిసిందా సమాధానం? స్పష్టంగా తెలిసిందా? తర్వాత ఇక్కడ వార్తికం ఇచ్చారు. ఈ పుస్తకాల్లో 2 పుస్తకాల్లో ఇచ్చారు. అకేకాంత గ్రహణే కోపద గ్రహణం సౌసుకాత్యర్థం. అదేంటి చంద్రశేఖర శాస్త్రి గారి పుస్తకంలో ఉంది, ఇందులో కూడా ఉంది. 2 చూ. నువ్వు వార్తికాలతో పాటు కంఠస్థం చేయాలమ్మా. అకేకాంత గ్రహణే కోపద గ్రహణం సౌసుకాద్యర్థం. తర్వాత కంథ కంథ అంటే ఏంటి? కంథ సౌమ్యకానంద. కంథ సౌమ్యకం అని ఎట్లా ఉంది? కంథ అని ఎక్కడైనా సౌమ్యగా చెప్పారా? సూత్రం మొత్తం తెలుసు. కంథ పలద నగర. నువ్వు కూడా కృష్ణలో అయిపోతున్నావు. సూత్రం చదవకుండా సూత్రార్థం చెప్పేస్తున్నావు. ఏమమ్మా ఎప్పుడు చదువు? ఇప్పుడు అర్థం చెప్పు.
ఉత్తర పద గ్రహణం కంథ అంటే కాదు, కంథ అంటే బొంత అని చెప్తారు. బొంత అని విన్నావా లేదా? పంత అనేది బొంత అంటే ఇంట్లో పాత బొట్టలన్నీ తీసేసి ఒక పెద్ద పరుపులాగా చేసి కుట్టిస్తారు. మరి అందరు తెలుగు స్టేట్స్లో కన్ఫామ్గా అందరి ఇళ్లలోనూ ఉంటాయి. మరి ఇదేం ఆ, ఇంట్లో సాధారణంగా పాత బట్టలు అన్నీ పెట్టేసి దానిపైన ఒక చీర పెట్టేసి ఆ చీరలో మొత్తం పాత బట్టలన్నీ ఒక ఆర్డర్లో పెట్టేసి కుట్టేస్తారు. అది కంథ అంటే బొంత అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? కంథ, పలద, నగర, గ్రామ, హ్రద, ఉత్తర పద. ఈ ఉత్తర పద అనేది అన్నింటిలోగా అన్వయిస్తుంది. అప్పుడు కంథోత్తర పదాత్, పలదోత్తర పదాత్, నగరోత్తర పదాత్, గ్రామోత్తర పదాత్, హ్రదోత్తర పదాత్ అని వచ్చింది అర్థం. అంటే ఈ ఉత్తర పదానికి అన్నింటితో సంబంధము. కంథ, పలద, నగర, గ్రామ, హ్రద అనేది ఒక ద్వంద్వ సమాసం. ఈ ద్వంద్వ సమాసం తర్వాత ఉత్తర పదం ఉంది కాబట్టి ఉత్తర పదం ఆ ప్రత్యేకం సంబంధాన్ని పొందుతుంది. అప్పుడు కంథోత్తర పద, పలదోత్తర పద, నగరోత్తర పద, గ్రామోత్తర పద, హ్రదోత్తర పద ప్రాతిపదికల కంటే అలాగే మళ్ళీ వృద్ధ సౌమ్యక దేశవాచి ప్రాతిపదికల కంటే చ ప్రత్యయం వస్తుంది విశేషార్థాల్లో. అలాగే మళ్ళీ నేను మర్చిపోతాను, నువ్వు మొదటి 3 అధ్యాయాల్లో నీకు ఎంతవరకు అర్థమైందో నీకేం నాకు తెలియదు. నువ్వు మొత్తం పారాయణ చేస్తున్నావు లేదా రోజు? అందులో ఎన్ని సందేహాలు వచ్చా మార్చేసావా? అన్ని సూత్రాలు అర్థమయ్యాయా? ఏ ఆధారం లేకుండా సూత్రాలకు అర్థం చెప్పడం స్పష్టంగా వచ్చిందా లేదా? అర్థమవుతుంది. గుర్తు తెచ్చుకోవడమే ఇంకా పారాయణ చేస్తున్నాను. అంటే ఎక్కడైనా ఆ టాపిక్ వస్తే అలా చెప్పడం. అది వారం రోజుల్లో పరీక్ష అని చెప్పాను నీకు. వారం అయిపోయిందా? వారం అంటే రేపు అనుకుంటా, జూలై 2. రేపే జూలై 2 అయితే రేపు బాగా ప్రిపేర్ అయ్యి చెప్పు తర్వాత. పర్వత అనే ప్రాతిపదికం కంటే పరంగా చ ప్రత్యయం వస్తుంది. తర్వాత విభాష మనుష్యం. అమనుష్యం విభాష. మనుష్యుడు అనే అర్థం లేనప్పుడు వికల్పంగా పర్వత ప్రాతిపదిక కంటే చ ప్రత్యయం వస్తుంది. అనే ప్రాతిపదికల కంటే పరంగా ప్రత్యయం వస్తుంది. భరద్వాజం అనే అర్థంలో భారద్వాజ అనే అర్థం. భారద్వాజస్య దేశ భారద్వాజ, భారద్వాజం యొక్క దేశము అనే అర్థంలో కృకణపన్న ప్రాతిపదికల కంటే చ ప్రత్యయం వస్తుంది. చివరి పంక్తి. తేన సాస్మిన్ జిప్రాగపాగుద జిప్రాగపా ఇక్కడ
సూత్రం అక్కడ అలాగే ఉంది కదా. ఇది నా పుస్తకంలో లేదు. ఇక్కడ కాదమ్మా, సూత్రం అక్కడ ఆ సూత్ర సంఖ్యలో చూడు. ప్రాగా పాగు విగత్ ప్రతిచో ఎత్తన అక్కడ సూత్రం. ఆ సూత్రంలో తర్వాత సూత్రం తర్వాత పాలు మొదలు పెడదాం వద్దా? సరే. తర్వాత అత తృతీయ పాదల తృతీయ పాద విశ్వాదస్మదోరణ్యతరస్యాం మళ్ళీ 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 విశ్వాదస్మదోరణ్యతరస్యాం మళ్ళీ 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 కొంచెం నెమ్మదిగా చూడమ్మా. యుష్మదస్మదోహో యుష్మదస్మదోరణ్యతరస్యాం సంజ్ఞచ యుష్మద్ అస్మద్ అనే ప్రాతిపదికల కంటే పరంగా వికల్పంగా కూడా వస్తుంది. ఛ కూడా ఛ తర్వాత తస్మిన్ నణి చ యుష్మాకాస్మాకౌ యుష్మాక అస్మాక ఇంకో నిమిషం. తస్మిన్ అనిచ. తస్మిన్ అంటే ఏంటి? తస్మిన్ దాని అందు శాస్త్రంలో ఏం చెప్పాలి? వ్యాకరణ శాస్త్రం తస్మిన్ అంటే అది పరంగా ఉన్నప్పుడు. తస్మిన్ ఇది నిర్దిష్టే పూర్వస్య అంటే ఏంటి? అది అయిపోయింది కదా, తస్మిన్ ఇది నిర్దిష్టే పూర్వస్య అయిపోయిందా లేదా? మొదటి భాగంలో తస్మిన్ ఇది నిర్దిష్టే పూర్వస్య. తస్మిన్ అనే దాన్ని నిర్దేశంగా చేసి ఏదైనా కార్యం విధించినట్లయితే అది అది పరంగా ఉన్నప్పుడు ముందు దానికి చెప్పబోయిన కార్యం వస్తుంది, చెప్పిన కార్యం వస్తుంది. ఇప్పుడు తస్మిన్ అని ఇక్కడ నిర్దేశం చేశారు. తస్మిన్ అంటే సప్తమ్యంతం. ఇక్కడ సప్తమ్యంతం ఇక్కడ ఉంది. అలాగే తస్మిన్ అంటే అది పరంగా ఉన్నప్పుడు అని అర్థం. తస్మిన్ అంటే అది పరంగా ఉన్నప్పుడు ఏది అది అంటే ఈ సూత్రంలో ఏం చెప్పారు? ఖంచ అని చెప్పారు. ఖంచ్ ఇక్కడ తస్మిన్ అనే దాని చేత గ్రహించబడుతుంది, అంటే దాన్ని స్పృశిస్తుంది అన్నమాట. అంటే అది పరంగా ఉన్నప్పుడు అంటే ఏది పరంగా ఉన్నప్పుడు అంటే ముందు సూత్రంలో ఖంచ్ చెప్పారు కాబట్టి ఆ ఖంచ్ పరంగా ఉన్నప్పుడు అని వచ్చింది. తస్మిన్ అంటే ఖంచ్ పరంగా ఉన్నప్పుడు. అలాగే అనిచ అణ్ అనే ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు. రెండు, ఖంచ్ ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు లేదా అన్ అనే ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు కూడా ఏమవుతుంది అంటే యుష్మాక అస్మాకో, యుష్మాక అస్మాక అనే ఆదేశాలు వస్తాయి. ఇది ఆదేశం చెప్తున్నారు, ఇక్కడ అసలు వస్తాయి, ఇక్కడ ప్రత్యయం లేదు. ప్రత్యయాధికారంలో కొన్ని ఆదేశాలు చెప్పారు. 3వ అధ్యాయంలో కూడా కొన్ని ఆదేశాలు, చ్లిలింగి చ్లేసిచ్చు అనే అక్కడ చాలా ఆదేశాలు, తిత్తచ్చి ఆదేశాలు, కొన్ని శత్రుశానచ్చ ఆదేశాలు, అలాంటి కొన్ని ఆదేశాలు చెప్పారు. ఇక్కడ 4వ అధ్యాయంలో కూడా కొన్ని ఆదేశాలు చెప్తున్నారు. అందులో ఇది ఒక ఆదేశం. యుష్మద్ అనే దానికి యుష్మాక అనే ఆదేశం, అస్మద్ అనే దానికి అస్మాక అనే ఆదేశం వస్తుంది. ఎప్పుడు? తస్మిన్ ఖం ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు, లేకపోతే అన్ ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు. తర్వాత అలా ఎందుకు చెప్పాలి? యుష్మాక అస్మాక అనే ప్రత్యయాలు అని చెప్పేద్దామా? యుష్మాక అనే ప్రత్యయాలను అనొచ్చా అనకూడదు? అనకూడదు అంటే ఎందుకు అనకూడదు? యుష్మాక అస్మాక అనే ప్రత్యయాలు ఎందుకు కాదు? అదే ఎందుకు చెప్పాలమ్మా? అది ఆదేశాలు కాదు, ప్రత్యయాలే అని చెప్తాను. అప్పుడేంటి? ఏదో ఒకటి అదేంటి క్లేశం చూపించాలి కదా. ఈ క్లేశం ఉండడం వల్ల ఇది ప్రత్యయం కాదు అని చెప్పాలి కదా. ఏమీ లేకుండా ఉత్తినే ఇది ప్రత్యయం కాదు ఆదేశం అంటే
పాపం నువ్వేమో మంచిదానివి కాబట్టి ప్రశ్నించలేదు, కానీ ఆ ప్రశ్న వస్తుందా లేదా? వస్తుంది. మరి యుష్మాక అస్మాక అనే ప్రత్యయాలు ఎందుకు కాదంటే ఏం చెప్పాలి? ప్రత్యయం అంటే ఏంటి అంటే ప్రకృతి కంటే వచ్చి ఒక కొత్త అర్థాన్ని చెప్పేది ప్రత్యయం. ఒక కొత్త అర్థాన్ని చెప్తుంది. ఈ శాస్త్రంలో ప్రత్యయాలన్నీ కూడా ఏకాక్ష ప్రత్యయాలే. అదేంటి ఆ ఏకాక్షర ప్రత్యయాలు. ఎక్కడో ఒక తక్కువ స్థలాల్లో ద్వ్యక్షర త్రక్షర ప్రత్యయాలు ఉంటాయి. అలాగే ఈ యుష్మాక అస్మాక అనే రూపం షష్ఠీ విభక్తి యుష్మత్ శబ్దానికి షష్ఠీ బహువచనంలోను అస్మత్ శబ్దానికి షష్ఠీ బహువచనంలోనూ ఉన్నాయి. శబ్దంలో గుర్తుందా? తావతే యువయోహవాం యుష్మత్ శబ్దం గుర్తొచ్చిందా అమ్మ? తావతే యువయోహవాం మర్చిపోయా. తావతే యువయోహవాం తర్వాత పూర్తి చేయి. తావతే యువయోహవాం యుష్మాకం వహ. ఏమో యుష్మత్ శబ్దం మర్చిపోయావా? ఆస్మత్ శబ్దం చెప్పు. మమమే అవయోహవా వినిపిస్తుందమ్మా? మా ఉన్నవా లైన్లో వినిపిస్తుందా? దాంట్లో అస్మాకం అని వచ్చిందా లేదా? అస్మాకం అనే రూపం అక్కడ అస్మత్ శబ్దానికి షష్ఠీ బహువచనంలో వచ్చింది. అలాగే యుష్మత్ శబ్దానికి షష్ఠీ బహువచనంలో యుష్మాకం అని వచ్చింది. ఆ ప్రక్రియ ఎలా ఉంటుంది అనేది 7వ అధ్యాయంలో చెప్తారు. యుష్మత్ శబ్దానికి షష్ఠీలో ఎలా రూపాలు ఉంటాయి అనేది పైన 7వ అధ్యాయంలో చెప్తారు. ఇప్పుడు అక్కడ దీన్ని శబ్ద ప్రక్రియగా చూపించి ఇది ప్రకృతి ఇది ప్రత్యయము అని విభాగం చేశారు. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా యుష్మాక అస్మాక అనేవి ప్రత్యయాలు కాదు, ఇవి ఆదేశాలు మాత్రమే. అర్థం వేరు. అక్కడ యుష్మత్ శబ్దానికి షష్ఠీ బహువచనంలో యుష్మాక అనే దానికి అర్థం వేరు, అస్మత్ శబ్దానికి షష్ఠీ విభక్తి బహువచనంలో అస్మాక అనే దానికి అర్థం వేరు. ఇక్కడ అణు ప్రత్యయం ఉన్నప్పుడు ఈ యుష్మాక అస్మాక అని వచ్చే ఆదేశాలకు అర్థం వేరు. అంటే వేరే అర్థంలో యుష్మాక అస్మాక అనే ఆదేశాలను చెప్తున్నారు. కన్ను ప్రత్యయం కానీ అణు ప్రత్యయం కానీ ఉంటాయి అన్నమాట. తర్వాత తస్మిన్ నుంచి యుష్మాక అస్మాకో అమ్మా 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 ఒక్కసారి నెమ్మదిగా చదవండి. కమకమ మొక్కవు ఏకవచనే. అర్థం చెప్పు. అనుర్తి చూడు. అప్పుడేమొచ్చింది అర్థం?
కన్యు ప్రత్యయం కానీ అణు ప్రత్యయం కానీ పరంగా ఉన్నప్పుడు మమ్మ ఆదేశంగా వస్తుంది, అధికారం కాదు. ఉమ్. 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 ఏకవచనంలో తర్వాత ఉమ్. 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 పరంపరంగా కూడా యత్ ప్రత్యయం వస్తుంది. ఉమ్. అంటే ఏంటి? పరా కాదు కాదు. పర అపర అధమ ఉత్తమ అనేవి పూర్వంగా ఉండి అర్థశబ్దం కనుక ఉత్తర పదంగా ఉన్నట్లయితే అప్పుడు కూడా యత్ ప్రత్యయం వస్తుంది. పర అర్థ పరార్థ్యం, అవర అర్థ అవరార్థ్యం, అధమ అర్థ అధమార్థ్యం, అట్లా. అనువృత్తి చూడు, అనువృత్తి చూడు. ఉమ్. 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 తర్వాత సరిగ్గా సరిగ్గా అన్యథన్యం గ్రామ జన పదైకదేశాత్ అంఠనౌ. గ్రామ జనపద, గ్రామ అది ఏకదేశ పదం రెండిట్లోగా వేస్తుంది. అప్పుడు గ్రామైకదేశ జనపదైకదేశ అని వచ్చింది. ఏకదేశం అంటే ఏంటి? ఇంతకుముందు చెప్పాను లేదా? ఏకదేశం అంటే భాగము, అవయవము అని అర్థం ఏకదేశము. గ్రామ ఏకదేశ అంటే గ్రామానికి అవయవము అనే అర్థంలో, లేదా జనపదానికి అవయవము అనే అర్థంలో ఏమవుతుంది? యథాసంఖ్యం, యథాసంఖ్యం, యథాసంఖ్యం అన్వయ అంటే గ్రామం ఏకదేశ వాచ్య ప్రాతిపదికం కంటే అది గ్రామ ఏకదేశ వాచ్యం అవుతుంది. గ్రామ ఏకదేశ వాచి అయినప్పుడు అర్ధోత్తర పదంగా ఉన్నటువంటి ప్రాతిపదిక కంటే అన్ను, జనపద ఏకదేశ వాచి ఉన్నప్పుడు అర్ధోత్తర పదమైనటువంటి ప్రాతిపదిక కంటే ఠన్ను వస్తాయి. అనువృత్తి చూడు, అనువృత్తి చూడు. అలాగే అర్థార్థ కూడా వస్తుంది, అర్ధోత్తర పదార్థం కూడా.
గ్రామ అంటే దిక్పూర్వపదం అయి ఉండాలి, అర్ధ అనేది ఉత్తరపదంగా ఉండాలి. ఆ పద ఆ ప్రాతిపదిక ఎలా ఉండాలి అంటే గ్రామ ఏకదేశాన్ని కానీ జనపద ఏకదేశాన్ని కానీ చెప్పేదై ఉండాలి. అంటే గ్రామ భాగాన్ని కానీ జనపద భాగాన్ని కానీ చెప్పేదై ఉండాలి. అప్పుడు అంధని ప్రత్యయాలు వస్తాయి. తర్వాత మధ్యమ ఇక్కడ వార్తకాలు లేవా? మధ్యాహ్న మహా దగ్గర ఉన్నాయి చూడు, పుస్తకాల్లో ఉన్నాయి. అదే చేతి వక్తవ్యం. దీర్ఘం ఉందా? ఆ రెండు పుస్తకాల్లో చూడు. ఆది అనే ప్రాతిపదిక కంటే కూడా మా ప్రత్యయం వస్తుంది. ఆది మహానూరూపం. ఇంకా అర్థం. అబస్సు అధస్సు అనే రెండు సకారాంత ప్రాతిపదికలు. ఈ అబస్సు అనే అధస్సు అనే సకారాంత ప్రాతిపదికల కంటే కూడా ఏంటి మపరిచయం వస్తుంది, లోపం కూడా వస్తుంది. లోపం దేనికి అంటే అలోంచస్య అని అవస్సు అధస్సుల సకారానికి లోపం. అవమం అధమం మనం. అవహ అధస లేదా ఇక్కడ అలా కూడా కాదు, ఇంకొక రకంగా చెప్తున్నారు. అవహ అధసహ లోపశ్చ. అధసహ అవహ. ఇందాక అభస్సు అధస్సు అని రెండు ప్రాతిపదికాలు అన్నది. అలా చెప్పట్ల. అధస్సు అనే సకారాంత అవి యొక్క స్థానంలో అవ అనే ఆదేశం వస్తుంది. అని చెప్తున్నారు. అప్పుడు అవ మా అవమ అవమమ్మ అయింది. అదొక అర్థము. లేదా అధస్సు అపస్సు అనే ప్రాతిపదికల కంటే మా ప్రత్యయం వస్తుంది. ఈ సకారానికి లోపం కూడా వస్తుంది, ఆలోచించే అనే లోపం. ఒక్క నిమిషం సాంప్రతిక అధస్సు అభస్సు అనే ప్రాతిపదికల కంటే మా ప్రత్యయం వస్తుంది, అలోంచేస్తే అని సకారానికి లోపం వస్తుంది. అవోధోసో లోపశ్చ.
తర్వాత సూత్రం. సరికా అసాంప్రతికే అసాంప్రతికే. అంటే ఏంటి అనుసముద్రం అంటే ఏంటి? అనుసముద్రం అంటే సముద్రానికి దగ్గరలో ఉండేది అర్థం. అనుసముద్రం అంటే ఏంటి? అనుసముద్రం అంటే సముద్రానికి దగ్గరలో ఉండేటటువంటి ఏదైతే తీరమో దానికంటే యజ్ఞ అనే ప్రత్యయం వస్తుంది. విశేషార్థాల్లో తర్వాత శ్రాద్ధే శరదః. అనువృత్తి. ఇక్కడ షరత్ అంటే అర్థం ఏంటా? షరత్ అనేది కాలవాచి. కాలవాచి అయినటువంటి ప్రాతిపదికాలను కూడా చెప్పి ఇవన్నీ కాలవాచులే. తర్వాత శ్వాస తుచ్చ శ్వాసస్తుచ్చ
ఉమ్, 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 అది తుత్ అంటే ఏంటి? తుత్ అంటే ఆగమమ్మా. తుత్ ప్రత్యయం ఏంటి? ఠన్ని ప్రత్యయం వికల్పంగా వస్తుంది, తుడాగమం కూడా వస్తుంది వికల్పంగా. శ్వస్ అంటే ఏంటి? శ్వహ. శ్వహ అనేది ప్రయోగార్థ పదం, శ్వస్ అనేది దానికి ప్రకృతి ప్రాతిపదికం. తర్వాత సంధివేలాది. సంధివేలాది కాలం చూసావా? గణపాఠంలో చూడు, సంధివేలాది కానీ ఇచ్చారు. ఈ పుస్తకాల్లో చూడు, వేరే పుస్తకాల్లో గణపాఠాలు కూడా ఉన్నాయి, అందులో చూడు. సంధివేళ, సంధ్య, అమావాస్య, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమాసి, ప్రతిపత్తు కనిపించాయి ఆ పుస్తకంలో. సంవత్సరాత్, ఫలపర్వణం. అందులో ఉందమ్మా సంధివేళ, చంద్రశేఖర శాస్త్రి గారి పుస్తకంలో చూడు, ఆ కింద ఉంటుంది. ఇక్కడ పేజీ నెంబరు 104. కణం. సంధివేలాది అంటే ఏంటి? సంధివేలాది కణం. సంధివేలాది కణంలో ఉండేటటువంటి ప్రాతిపదికల కంటే ఇంకా కాలవాచకం. ఋతువాచకం అంటే ఋతువాచకం కాలవాచకమే. నక్షత్రవాచకం కూడా ఏంటి? నాకు కాలవాచకంగా ఉంటుంది. నక్షత్రేణ యుక్త కాల అని ముందు సూత్రం చెప్పడానికి వచ్చింది. తర్వాత ప్రావిషయేణ్య. ఇది పదం గుర్తుందా? ఇంతకుముందు చదివాం అమ్మ, ఇక్కడ రఘువంశంలో వచ్చింది. ప్రావిషేణ్య అనే పదమే వచ్చిందమ్మా సాక్షాత్తుగా. ప్రావిషేణ్యం పయోవా. గుర్తొచ్చిందా? విద్యుదైరావత ఇవాన్ రాలేదమ్మా, మర్చిపోయావా? రఘువంశాల్లో ప్రావృష్ అనేది షకారాంత ప్రాతిపదిక. ప్రావృష్ ఏన్యం ప్రత్యయం వస్తుంది. తర్వాత
చంద్రసేన ధనుర్తిగా వచ్చిందా? సరే. ఇక్కడ కాపుతుంది. దీని తర్వాత నుంచి కొంచెం సూత్రాలు కొంచెం మారుతాయి. ఇవాళ ఎన్ని 20 సూత్రాలు చూసానా? ఇవాళ 40 చూడాలి కనీసం. అట్లా కాదు, నువ్వు ఇది ఒకసారి క్యాలిక్యులేట్ చేయి. మనం రోజుకి ఒక 30 సూత్రాలు చూస్తే మిగిలిన సూత్రాలన్నీ పూర్తి చేయడానికి ఎంతకాలం పడుతుంది ఒకసారి క్యాలిక్యులేట్ చేయి. ఇప్పుడు ఇప్పుడు నీకు వేరే పాఠం ఉందా, గుర్తు చూపుతుందా? చూడు. నీకు మొత్తం అష్టాధ్యాయులు ఎన్ని సూత్రాలు ఉన్నాయనే కౌంట్ నీ దగ్గర ఉందా లేదా? కౌంట్ చేయి. ఇప్పటివరకు మనకి ఎన్ని సూత్రాలు అయ్యాయి? ఇక మీద రోజుకి 30 సూత్రాలు చూస్తే మనం ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలుగుతాము? రోజుకి 20 సూత్రాలు చేస్తే ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలుగుతాం అనుకో. ఏమైందమ్మా, చూస్తున్నావా? బా 102 రోజులు అంటే 5 నెలలు. 5 నెలలు అంటే 102 రోజులు. మన నెలకి కనీసం ఒక వారం రోజులు తీసేసుకోవాలి. వారం రోజులు ఏదో రకంగా పాఠం జరగదు. మనకి ఎన్ని అనుకున్నా కానీ జరగదు. నెలకి 5 రోజులు తీసేసుకుంటే ఏమిటైపోయింది? అక్కడ చివరిలో ఒక 35 రోజులు పెరుగుతుంది. అవునమ్మా, కానీ మనం నెలకు 3 నెలలు మనం ఖచ్చితంగా ప్రతిరోజు పాఠం చూస్తామని నాకు నమ్మకం లేదు. చూస్తామా? ఆమె నమ్మకం లేదు. చూస్తే సంతోషమే, కానీ కుదరదు. కనీసం వారం రోజులైనా మనం పాఠం చూడం. నెల వారం పోయిందనుకో. నెల వారం పోయిందంటే అప్పుడు ఇంత క్యాలిక్యులేషన్ పెరుగుతుంది మనకి. ఇంకొక 28 నుంచి 28 రోజులు పెరిగింది అనుకో. ప్రతిరోజు 30 సూత్రాలు చూస్తాము లేదని కూడా గ్యారంటీ లేదు. ఇవాళ మనం ఎన్ని సూత్రాలు చూసాము? ఇరవై 26, 40, ఇంచుమించు 40 సూత్రాలు చూసాం. 40 సూత్రాలు అంటే ఓకే. ఇది ఇక్కడ చూస్తే ఇంకో 10-15 సూత్రాలని చూడొచ్చు. నీకు శ్రమ లేదు అంటే, శ్రమ లేదంటే మానసికంగా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉండేటట్లయితే చూడొచ్చు. పోనీ మనం రోజుకి 35 సూత్రాలు లెక్క పెట్టు. రోజుకి 35 సూత్రాలు లెక్క పెట్టు. 30 కాకుండా 35 లెక్క పెట్టు.
నీ 30 అయితే స్ట్రెస్గా ఉంటుందా, 35 అయితే స్ట్రెస్ ఓవర్గా ఉంటుందా, ఎట్లా ఒకసారి అది కూడా ఆలోచించు. ఆ? అలా అనుకుంటే మనం అనుకున్న టైంకి అయిపోతుందమ్మా. అందుకని చెప్పేది దసరా శరన్నవరాత్రి మొదలయ్యేటప్పుడు ఇది అయిపోవాలి. శరన్నవరాత్రులు అన్నా కూడా చాలా చాలా దూరం. శరన్నవరాత్రులు అంటే 4 నెలలు ఉంది ఇంకా. ఈ లోపలే మనం కొంచెం వేగంగా చూస్తే అయిపోతుంది. నీకు ఇది అయిపోతే అయిపోయినట్టుగా దీని తర్వాత చదవాల్సినవి చాలా ఉంటాయి. అవి చదువుకోవాలి. అవి చదువుకోవాలంటే ఫస్ట్ ఇది పూర్తి చేయాలి తొందరగా. ఆ 35 సూత్రాలు లెక్క పెట్టు. 30 చదివితే ఎంత అవుతుంది, అలాగే 40 చదివితే ఎంత అవుతుందని చెప్పు. రేపు చెయ్యి. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. రేపు చెయ్యి. అమ్మారా, అన్నం తిందాం రా. నీకు జ్వరం ఉందే, ఎలా ఉన్నావు? ఏం లేదు. అది అన్నిసార్లు ఫోన్ చేసింది పని పాట ఉండకుండా. చేసా కదా. ఏం చేసింది అది? కూతురు ఎలా ఉన్నది? వచ్చారు ఎలా ఉన్నది? ఏం చేస్తాను అది